ఈ రోజున మన 28వ తేదీన చేయబోయే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మన గవర్నమెంట్లో మరి చాలా వరకు కంప్లీట్ అవ్వడం, కొన్ని అయితే ఇంకా వర్కింగ్ స్టేజ్లో ఉండడం, వీటన్నిటినీ కూడా ప్రభుత్వమే రన్ చేయాలి, ప్రభుత్వమే విద్యార్థులందరికీ కూడా ఉచితంగా విద్యని అందుబాటులోకి తీసుకురావాలన్న కాన్సెప్ట్లో ఆ రోజున మన జగనన్న మరి ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తర్వాత కాలంలో మరి ప్రభుత్వాలుగా వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయడం మానేసి ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తులకి దాన్ని లీజుకో దేనికో ఇచ్చి దాన్ని మరి అంటే కొంత పేద విద్యార్థులు తెలివితేటలు ఉన్నవాళ్ళు అక్కడ వెళ్ళి చదువుకోవాలంటే మరి మెరిట్ మీద కాకుండా మరి వాళ్ళు డబ్బులు కట్టి చదివించాలంటే వారి స్తోమతకు మించి మరి వాళ్ళ తల్లిదండ్రులకు భారమయ్యే పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ పరిస్థితులు కరెక్ట్ కాదు. ప్రభుత్వమే ఈ కళాశాలను రన్ చేసినట్లయితే పేద విద్యార్థులందరికీ కూడా విద్య అందుతుంది, ఈ మెరిట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా చదువుకునే అవకాశాలు ఉంటాయన్న సదుద్దేశంతో ఈ రోజున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు మన జగనన్న రేపు 28వ తేదీన ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే రన్ చేయాలి, ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలన్న ఉద్దేశంతో ఒక ర్యాలీకి పిలిపివ్వడం జరిగింది. అది నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయిన మన గోపాలపురంలో జరుగుతుందండి. 28వ తేదీన ఉదయం 10 గంటలకి అక్కడ మోహన్ గారి ఇంటి దగ్గర నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్తాము. అక్కడ ఎంఆర్ఓకి ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గంలో ఉన్న మన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా మరి స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను.